మొత్తం మీద విపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పక్షం ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నట్టుంది. ఇక సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహిస్తామంటున్నారు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు. సమావేశాలను అడ్డుకునే వారిని అవసరమైతే బయటకు పంపిస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ టీడీపీలే కారణమన్నారు హరీష్. ప్రతి అంశంపై ప్రతిపక్షాలకు సమాధానం చెప్తామన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ టీడీపీలకు లేదంటున్న మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ యొక్క అసెంబ్లీ వేదిక ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అధికార పార్టీ నిలదీయడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి స్టార్ట్ అయ్యే అసెంబ్లీ సమావేశాలపై మనతో మాట్లాడడానికి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతిపక్షాలను కూడా ఏకమై ఒకవైపు ప్రాజెక్టులు, మరోవైపు రైతు ఆత్మహత్యలపై కూడా వాళ్ళు ధర్నాలు, యాత్రలు చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్షాలని అంటున్నాయి. మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? అంటే అసలు ప్రతిపక్షాలకు ఎజెండా లేదండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకే బూమరంగ్ అవుతుంది తప్ప మాకు వచ్చే నష్టం లేదు. అసలు ప్రతిపక్షాలు కాదు, సభ మేమే జరగాలని కోరుకుంటున్నాం. ఈరోజు రైతుల యొక్క ఈ దుస్థితికి, రైతుల ఆత్మహత్య కారకులు ఎవరండి? 59 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే 42 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, 17 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలించింది. వీరి పరిపాలన ఫలితమే, పుణ్యమే నేటి రైతుల కష్టాలు. సంవత్సర కాలంలో బహుశా 59 ఏళ్లలో వాళ్ళు ఆలోచించని విధంగా వాళ్ళు చెయ్యని పనులను రైతుల కోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. డెఫినెట్గా మేమే చర్చ కోరుకుంటున్నాం, వాళ్ళు కాదు. మేమే చర్చ పెడతాం, ఎండగడతాం. వాళ్ళు ఏ రకంగా రైతులకు అన్యాయం చేసినారు. అసలు వీళ్ళేందండి, వ్యవసాయం దండగాన్న వాళ్ళు, ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ₹1 ఇవ్వాలంటే డబ్బులు ఇస్తే ఇంకా ఎక్కువ మంది చచ్చిపోతారన్నటువంటి వాళ్ళు, రైతులకు హిస్టీరియా రోగం వచ్చిందన్న వాళ్ళు, కరెంటు బిల్లులు తగ్గించమంటే గుర్రాలతో దొక్కించి పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి తెలుగుదేశం పార్టీ మా గురించి మాట్లాడేది. అసలు మీరు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా? ఏ రకంగా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ద్రోహం చేసినాయో మేమే చర్చకు ఆహ్వానిస్తాం, ఎండగడతాం, రైతులకు భరోసా కల్పిస్తాం, విశ్వాసాన్ని కల్పిస్తాం. తప్పకుండా తెలంగాణ రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని సభ ద్వారా, సభలో సభ్యులకు, యావత్ తెలంగాణ రైతాంగానికి కూడా తెలియజేస్తాం. జూన్ 2 జరుగుతున్న ఆత్మహత్యలన్నీ పక్కన పెట్టి కేవలం అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని 2 రోజుల ముందు కేబినెట్ తీర్మానం చేసింది 6 లక్షలు ఎక్స్గ్రేషియా. ఇది చిత్తశుద్ధితో కాదు, కేవలం అసెంబ్లీని దృష్టిలో పెట్టుకునే ఈ పెంచింది అనేది అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఎజెండా లేకుండా పోయింది మిత్రమా. ఇప్పుడు ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, ఇస్తే మమ్మల్ని చూసి ఇచ్చారంటారు, లేకపోతే ఇప్పుడే ఇచ్చారంటారు. మరి నేను అడుగుతున్నా, 17,000 కోట్ల రుణమాఫీ మిమ్మల్ని చూసి ఇచ్చామా? 1,024 కోట్ల రూపాయల గోడౌన్లు మీరు అడిగితే ఇచ్చామా? ఇవాళ కరెంటు మీరు ప్రభుత్వంలో ఉంటే మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు గాలుడు, రైతులు రోడ్డు మీద ఎక్కిండ్రు. అసలు శాసనసభ సమావేశాల్లో కరెంటు మీద చర్చ లేకుండా గత 25 ఏళ్లలో ఎప్పుడైనా సభ జరిగిందా? ఇలా అద్భుతంగా రైతులకు, యావత్ గ్రామీణ ప్రాంత రైతాంగానికి కరెంట్ ఇచ్చినాం. మీరు చెప్తే ఇచ్చామా? మిమ్మల్ని చూసి ఇచ్చామా? మేము మీకు కాదు, మమ్మల్ని గెలిపించి అధికారంలో తెచ్చిన ప్రజలకు జవాబుదారీతనం వహిస్తాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాం. పార్టీ ఫిరాయింపుల మీద కూడా మరొకసారి నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మండలి చైర్మన్, స్పీకర్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ డిసైడ్ అంటే తెలిసింది. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? వైసాబ్ అవన్నీ కొత్త ఏం కావు. ఇవన్నీ గత సమావేశాల్లో మాట్లాడి వాటన్నిటికీ మేము సమాధానం చెప్పగలుగుతాం. ధీటైనటువంటి సమాధానం మేము చెప్తాం. సభ కూడా వీలైనన్ని ఎక్కువ రోజులు జరుపుతాం. ఆంధ్రప్రదేశ్లో 5 రోజులు జరిపి పారిపోయినట్టు, వీళ్ళు గతంలో సభ పోడియంలోకి రాగానే సభలు వాయిదా వేసుకొని పోయినట్టో కాదు. ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ధీటుగా సమాధానం చెప్తాం. బయటకు పంపించైనా సభ జరుపుతాం. ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువ రోజులు చెప్తాం. ఇవాళ సంక్షేమం, విద్యుత్ రంగం, ఇవాళ చెరువులు కావచ్చు, వాటర్ గ్రిడ్ కావచ్చు, అనేక మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వమే చర్చకు ఆహ్వానిస్తుంది. అవసరమైతే మేమే చర్చకు పెడతాం. ప్రతి అంశం మీద కూడా మాట్లాడతాం. ప్రతిపక్షాలకు ఉన్న అన్ని సమాధానాలకు కూడా, అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తాం. సో మొత్తం ఇది ప్రజా సమస్యలపై అవసరమైతే 3 వారాలు, 4 వారాలు కానీ ఎన్ని రోజులంటే అన్ని రోజులు అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీష్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో రాజ్ కుమార్, V16 హైదరాబాద్.